స్టార్ట్ చేసుకొని మీది నేను నడిపిస్తా అన్నాడు. థ్యాంక్ యూ అన్న శిరీష్ అన్న రాజ్ సార్. సప్తగిరి గారు సార్ హీరో కమెడియన్స్ పక్కన హీరోయిన్స్ దొరకడం కష్టం అన్నారు. అవును సార్. ఎన్నో ప్రయత్నం తర్వాత హీరోయిన్ మీకు దొరికింది. ఎంతమంది రిజెక్ట్ చేశారు? డైరెక్టర్ చెప్పాలండి, లిస్టే చెప్తాడు. అది ఒకరు కాదు, అది లిస్టే చెప్తారు. పాపం మా డైరెక్టర్ గారు అయితే మాత్రం ఒక మంచి హీరోయిన్ పెట్టాలని ట్రై చేశారు. అంటే ఇప్పుడున్న అమ్మాయి కూడా మంచి హీరోయినే, బట్ దాని బిఫోర్ ఆ స్టోరీ అనుకున్నప్పుడు కొంతమంది ట్రై చేశాడు. సో సప్తగిరి పక్కన కమెడీని మేము చేయమని చెప్పారు. సరే మంచిదమ్మా, మాకు దొరికిన వాళ్ళే మాకు అని హ్యాపీగా ప్రియాంక శర్మ పక్కన చేయడం జరిగింది. మా అదృష్టం. ఓకే, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ప్రియాంక శర్మతో? డామినేషన్ అండి, అంతే మొత్తం అంతే. సప్తగిరి అనే వ్యక్తిని, సో వీళ్ళందరూ ఆ అమ్మాయే కాదు, అండ్ ఈ బ్యాచ్ ఈ ఫ్యామిలీ, మా అత్త వాళ్ళ అమ్మ వీళ్ళందరూ డామినేషన్ అండి 100%. మనం జస్ట్ అమాయకుల్లో కూర్చుంటే చాలు, వాళ్ళ సినిమా నడిపేస్తారు. ఓకే, అన్న వాళ్ళ డైరెక్టర్ గారికి వాళ్ళ క్యారెక్టర్స్ ఏమన్నా F3 నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? F3 కూడా సేమ్ క్యారెక్టర్స్ పోలి ఉంటాయి. లేదు కాదు, ఇన్స్పిరేషన్ ఏం లేదా? ఇన్స్పిరేషన్ ఏం లేదు. ఆ సినిమాకి ఈ సినిమాకి పోలికే ఉందండి. ఇది వేరే డామినేటింగ్ ఫ్యామిలీ కదా మొత్తం. అట్లా పోల్చకూడదు, మీరే అలా పోలుస్తారా? సప్తగిరి అన్న, నేను వెంకట్ ఎన్టీవీ. నీ హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఆ సినిమాలు రెండు సప్తగిరి LLB, సప్తగిరి ఎక్స్ప్రెస్ అని పెట్టావు. మరి ఇది సప్తగిరి పెళ్ళి కానీ సప్తగిరి అని పెట్టొచ్చు కదా? నా ఒరిజినల్ నేమ్ వెంకట ప్రభు ప్రసాద్ అన్న, అందుకని పెళ్లి కానీ ఆ ప్రసాద్ తీసి పెట్టే. ఓహో, అంటే ఆల్రెడీ జస్ట్ క్యాజువల్. పెళ్లి కానీ ప్రసాద్ అనేది ఒక వెంకటేష్ గారి కెరీర్లోనే ఒక ఐకానిక్ క్యారెక్టర్ కాబట్టి ఈ సినిమా కరెక్ట్గా యాప్ట్ కాబట్టి అందుకని పెళ్లి కానీ ప్రసాద్ అని పెట్టాం. అంటే ఇందులో అంటే నీ పెళ్లి కాకపోవడానికి కారణం మీ నాన్న అనేసి అంటున్నారు. అంటే అది కంటెంట్ మన టీజర్లో చెప్పేశాం, మా నాన్నే కారణం అని. సో వాళ్ళు ఆ టైప్లో ఉన్న ఫ్యామిలీని ఇంకో ఫ్యామిలీ ఎదుర్కొంటే ఎలా ఉంటుందని సినిమా. రియల్గా మరి ఎప్పుడు మ్యారేజ్ చేసుకోబోతుంది? ఏం చూడండి, ఎవరన్నా పిల్లల్ని చేసుకుంటాం. సినిమా వాళ్ళకి సరిగా అంటే ఇది ప్రామిస్, సినిమా వాళ్ళకి పిల్లలు ఎవరన్నా, ఇది నిజం. మనం ఎంత పేరు సంపాదించుకున్నా, మనకి ఎంత మంచి అలవాట్లు ఉన్నా, ఊరికే చెప్తున్నా, ఊరికే ఒక ఎంత పేరు సంపాదించినా, ఎంత మంచి అలవాట్లున్నా సినిమా వాడా అంటారు. అదేంటో అర్థం కావట్లే. అంటే మీకు అదే ఇబ్బంది అయిందా మీకు ఇప్పుడు? ఒక రకంగా అదే ఇబ్బంది. అయ్యో కాదు, జాలి పడకండి, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. జస్ట్గా మీరు అయ్యో అంటే నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా ఆ విషయంలో. బట్ మంచిగా ఉన్నాయి, చూద్దాం. గాడ్ బ్లెస్. సునీల్ గారు లాంటి ఒక్క నిమిషం. సప్తగిరి